రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఆరోగ్యం ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండేపు నియోజకవర్గానికి చెందిన 65 మంది లబ్ధిదారులకు 57,05,412 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి స్వామి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1958 మంది బాధితులకు 16.54 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదు అన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుందన్నారు. భోగాపురం, పోలవరం, అమరావతి నిర్మాణాలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని మంత్రి స్వామి పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. క్రెడిట్ స్టోరీ డిసీజ్ తో వైఎస్ జగన్ బాధపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను గతంలో వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు ఆ ఘనత తనదేనని చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు 2,700 ఎకరాల భూసేకరణ చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 500 ఎకరాలు వెనక్కి తీసుకుందంటూ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసినట్లు ప్రకటించి ప్రజలను మోసం చేశారు అంటూ మంత్రి స్వామి మండిపడ్డారు. ఓకే సార్. ఆడకొస్తే మాకేదో జరిగింది, మేమేదో ఇంటి కరెక్ట్గా ఓకే సార్. సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామం. మా నాన్నగారు మద్దెల కోటేశ్వర గారికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అందుకైన ఖర్చులో కొంత భాగం డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 55,000 మాకు సహాయం చేశారు. అందుకు స్వామి గారికి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మొత్తం 65 మందికి 57,05,412 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మొత్తం 1958 మందికి 16,54,34,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన, ఆశయం. అందులో భాగంగానే ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ని వారు అందిస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు నెలలోనే సంజీవని ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతున్నారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోలవరం, అమరావతి నిర్మాణం కావచ్చు, ఈరోజు 4Gలో త్వరగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 అన్ని పథకాలను కూడా అందరికీ అందిస్తున్నాం. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు. నిన్ననే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసే దాన్ని విపక్షాలు లేనిపోని నిందలతో ముందుకు పోతున్నారు, తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొత్తగా వాళ్ళకు క్రెడిట్ స్టోరీ డిసీజ్ వచ్చింది. భోగాపురం ప్రాజెక్టుకి ఆ రోజు 2,700 ఎకరాలు భూమి సేకరిస్తే తర్వాత దానిలో 500 ఎకరాలు వద్దని వెనక పంపించి ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం ఎందుకని చెప్పి లాస్ట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జిఎంఆర్ తోటే పని మొదలు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు పూర్తి చేస్తే నేనేది ఇచ్చానని మాట్లాడతాడు. ఆ రోజు చేసిన శిలాఫలకాలు. వెలుగొండ ప్రాజెక్టులో కూడా ఇదే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి పనులు చేస్తే
ఏమీ కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మాట్లాడతాడు. ఇది కూడా తొందరలోనే ఆ వెలుగొండ నల్లమల సాగర్లోకి వెలుగొండ ప్రాజెక్టులో కూడా నీటిని తెచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆయన ఎక్కడేం జరిగినా, తన కారు కింద మనిషి చనిపోయినా, ఒకవేళ తన అనుచరుడు యాక్సిడెంట్ చేసినటువంటి ముద్దాయి వేరే వాళ్ళని తీసుకొచ్చి దోషిగా నిలబెట్టిన అపరాధిని తిట్టినా, వీటన్నిటి మీద మా మీద నారాసుర చరిత్ర అని చెప్పేసి మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. గతంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశావు. ఇలాంటి వాటిని ప్రజలతో తిరస్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా నేను తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.